బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. రైతన్నకు మద్దతుగా ఊరూరా ఆందోళనకు దిగాయి. ధాన్యం కొనుగోలు, సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్న సీఎం కామెంట్లపై మండిపడుతున్నారు. అటు సర్కారు తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ధాన్యపు గింజ కొనాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కళ్ళాల్లో తడిసి ధాన్యం ముద్దయిపోతుంది, రైతులు ఆవేదన చెందుతున్నారు. కాబట్టి రైతుల సమస్యలు తీర్చాలి అంటూ ఆయన ధర్నాలకు, నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునందుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో కూడా బీఆర్ఎస్ శ్రేణులు తమ ఆందోళన కొనసాగిస్తున్నాయి రైతాంగానికి మద్దతుగా. మరింత సమాచారాన్ని జనగామ జిల్లా నుంచి మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, జనగామ జిల్లా వ్యాప్తంగా రైతులు ఎట్లా ఆందోళన బాటపట్టారు? రైతులకు సపోర్టుగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు ఎట్లా ముందుకు సాగుతున్నాయి? రాజేష్, మీరు చెప్పినట్టు 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేసినటువంటి ఏదైతే వ్యవసాయం ఒక తీరుగా చెప్పాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 4 నెలల కాలంలో యాసంగి సీజన్లో పంట పండించిన తీరు ఒక రకంగా చెప్పాల్సి ఉంటుంది. రైతులు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి పంట పండించిన నేపథ్యము, ఒకవైపు రైతు బంధు పడలేదు, ఇలాంటి అనేక సమస్యల మధ్య ఇవాళ రైతులు పంట పండించిన నేపథ్యం, ముఖ్యంగా యాసంగి సీజన్లో అష్ట కష్టాలు పడ్డ రైతులని చెప్పుకోవాల్సి ఉంటుంది. అకాల వర్షాలతో ఇబ్బందులు పడ్డ నేపథ్యము, ఇప్పటికీ కళ్ళల్లో ధాన్యం ఉన్న నేపథ్యంలో తడిసి ఉన్న ధాన్యాన్ని కొనేందుకు కూడా ప్రభుత్వం ముందుకు రాని సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా రైతులంతా కూడా తీవ్రమైన ఆవేదనలో ఉన్న నేపథ్యాన్ని అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. మనతో పాటు పల్లరాజేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో జనగామలో నిరసన కార్యక్రమాలకు తెరలిపిన నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఇవాళ ధర్నాలు చేస్తున్న సందర్భం, అదేవిధంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా రైతులంతా కూడా తీవ్రమైన ఆవేదనలో ఉన్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. యాసంగిలో ప్రభుత్వం పంటలు కొనేందుకు ముందుకు రాని సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. బోనస్ విషయంలో కావచ్చు, అనేక అంశాలను హామీలు ఇచ్చిన నేపథ్యం. మనతో పాటు పల్లరాజేశ్వరి గారు గతంలో రైతు బంధు సమితి చైర్మన్ గా పనిచేసిన సందర్భం. సరే, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం ఎట్లా చూస్తున్నారు సార్? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు అనేక హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీల్లో భాగంగా మన రాష్ట్రం అనేది వడ్లు, ముఖ్యంగా వడ్లు పండించడంలో చాలా ప్రథమ స్థానంలో ఉన్నది. మన తెలంగాణ ఏర్పడక ముందు 2014లో మన స్థానం ఆనాడు 14వ స్థానం, 15వ స్థానంలో ఉండేది. వరి సాగు విస్తీర్ణంలో కానీ, వరి ఉత్పత్తిలో కానీ, ఉత్పాదకతలో కానీ ఇవాళ భారతదేశంలో 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తీసుకున్న అనేక విప్లవాత్మకమైన మార్పుల ద్వారా 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వడం వల్ల, అదేవిధంగా ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు ద్వారా పెట్టుబడి ఇవ్వడం వల్ల, నిరాఘంటంగా 24 గంటల కరెంటు ఉచితమైంది, నాణ్యమైన కరెంటు ఇవ్వడం వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగింది. వరి ఉత్పత్తి పెరగడమే కాదు, ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ కానీ, బెంగాల్ కానీ, మొత్తం బెంగాల్ కానీ మిగతా అన్నిట్లలో కూడా వాళ్ళు నెంబర్ 1గా ఉండేది. కానీ ఈనాడు మొత్తం భారతదేశంలోనే నెంబర్ 1గా రావడానికి ఈ యొక్క 10 సంవత్సరాల కృషి జరిగింది.
10 సంవత్సరాల కృషి జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇది సాగునీళ్ళు ఇవ్వడం, అదేవిధంగా పెట్టుబడి ఇవ్వడం, కరెంట్ ఇవ్వడం, తద్వారా ఇవాళ ఒక పంటలోనే కాదు 2 పంటలు కలిపి యాసంగి కానీ లేక వానాకాలం కలిపినట్లయితే దరిదాపుగా 1,30,00,000 ఎకరాల్లో వరి ఇవాళ సాగు విస్తీర్ణం ఉన్నది. అందుకే దేశంలో సాగు విస్తీర్ణంలో నెంబర్ 2గా ఉన్నది, ఉత్పాదకతలో నెంబర్ 2గా ఉన్నది, కానీ ఉత్పత్తిలో నెంబర్ 1గా మారింది. దరిదాపుగా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం అనేది ఇవాళ ఉత్పత్తి చేస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రం. ఇవాళ దురదృష్టవశాత్తు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చే ముందు రైతాంగానికి అనేక విషయాలు చెప్పిండ్రు. ఆ చెప్పడంలో ఒకటి, పెట్టుబడిని 1000 రూపాయలు 10,000 కాదు 1,500 ఇస్తామన్నారు, దాని మీద మాట తప్పిండ్రు. కరెంట్ 24 గంటలు ఇస్తామన్నది చెప్పిండ్రు, దాని మీద కూడా మాట తప్పిండ్రు. ఇవాళ రైతు బీమా కొనసాగించే పరిస్థితి లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ వడ్లకు సంబంధించి వడ్లు ఒకప్పుడు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము దొడ్డు వడ్లు కొనము, రా బియ్యం మాత్రమే కొంటాము, ఇవాళ బాయిల్డ్ రైస్ తీసుకోమని చెప్పేసి కూడా గత 2 సంవత్సరాలుగా కిరికిరి పెట్టింది. వరి వేయవద్దని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు కూడా చెప్పినాయి. మొత్తం మీద ఇలా ఉత్పత్తి భారతదేశంలో తగ్గినా, ఎగుమతులు నిషేధించినా, ఇవాళ వరికి చాలా గిరాకీ వచ్చినా, ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పింది, మేము ఛత్తీస్గఢ్లో ఇస్తున్నాం 3,000 రూపాయలు, కాబట్టి వరికి ఖచ్చితంగా ఇక్కడ 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇవాళ మళ్ళా మాట్లాడి బీజేపీ ప్రభుత్వము ఇవాళ రా రైసు బాయిల్డ్ రైస్ అని చెప్పి కిరికిరి పెడితే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పిన అమ్మబలికి ఎన్నికల ముందు డిసెంబర్ 9న ఇస్తామన్నారు. వానాకాలంలో మీరు ఇవాళ అడుగుతున్నారు, వానాకాలం కాదు యాసంగికి ఇస్తామని చెప్పారు. మళ్ళా యాసంగి అడిగితే యాసంగి కాదు వానాకాలం ఇస్తామన్నారు. వానాకాలం అంటే యాసంగి, యాసంగి అంటే వానాకాలం, మళ్ళా వానాకాలం అంటే యాసంగి అని చెప్పేసే విధంగా ఇలా రైతులను మోసం చేస్తుంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. చెప్పడమే కాదు, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ మేము ఇవాళ 500 రూపాయలు ఇస్తామన్నది సన్న ఓట్లకు దొడ్డు ఓట్లకి ఏమని చెప్తున్నారు. ఇవాళ సన్న ఓట్లు ఈ రాష్ట్రంలో పండేదే 10%, 15% తమ ఇంటి అవసరాల కోసం కొంత చేస్తారు, మిగతాది ఇవాళ కొంతమంది మాత్రమే కమర్షియల్ గా వేస్తారు. ఎందుకంటే దాని యొక్క ఉత్పాదకత తక్కువ ఉంటుందని. ఇది ఎకరానికి 25-26 క్వింటాళ్ళు ఇవాళ సన్న ఓట్లు అయితే, దొడ్డు ఓట్లు 30-32 క్వింటాలు అయిద్దని. కాబట్టి ఉత్పాదకత ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఇవాళ చిన్న కమతాలు ఉంటాయి తెలంగాణలో. దరిదాపుగా 91-92% 5 ఎకరాల లోపలే భూమి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా దొడ్డోట్లు వేసుకున్నట్లయితే సమయం తొందరగా అయిపోతుంది, ఎక్కువ ఉత్పాదకత ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువ దొడ్డు ఓట్లు వేస్తారు. ఇలా 90% దొడ్డు ఓట్లు వేసిన ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మాట మార్చి దొడ్డు ఓట్లకు నేను 500 రూపాయలు ఇయ్యను, సన్న ఓట్లకే ఇస్తా అని చెప్పడం అంటే మళ్ళా నాలుక మడత వేసింది. ఇస్తానన్న రైతు బంధు 15,000 ఇవ్వకపోతురి, 24 గంటల కరెంటు కరెక్ట్ ఇవ్వకపోతురి, ఇస్తానన్న 2 లక్షల రుణమాఫీ చేయకపోతురి, ఇవాళ బోనస్ ఇస్తానని చెప్పి కూడా వానకాలం అంటే యాసంగి అని, యాసంగి అంటే వానకాలం అని, చివరికి ఎట్లా ఉందంటే సామెత ఒకటి ఉన్నది, ఎంతమంది అంటే పంచపాండవులు మంచపు కోళ్ళలాగా త్రిమూర్తులు అని చెప్పి 2 ఏళ్ళు 1 ఏళ్ళు చూపించినట్టు వెనకడ సామెత ఉంటుంది. తెలంగాణలో చాలా పాపులర్ సామెత. కాబట్టి ఇవాళ దొడ్డు ఓట్లకు 500 ఇవ్వను అని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి అన్నారో దాన్ని ఖండిస్తున్నాం. రైతాంగం మొత్తం కూడా ఇవాళ ధర్నా చేస్తున్నారు. ఇవాళ ఇక్కడికి వచ్చిన రైతాంగం మొత్తం కూడా జనగామలో ఒకప్పుడు చాలా తక్కువ విస్తీర్ణంలో ఉండేది, ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువగా వరి పండేది ఇవాళ జనగామ జిల్లాలో. ఈ జనగామ జిల్లాలో వరి ఇప్పటికే 2,200 ఇవ్వకుండా 1,500, 1,600, 1,700 ఇస్తున్నారు. అది కాకుండా మళ్ళీ దెబ్బ మీద దెబ్బ అన్నట్టు సన్న ఓట్లకు మాత్రమే 500 ఇస్తా అని చెప్పేసి అన్నదాన్ని ఖండిస్తూ దొడ్డు ఓట్లకు కూడా ఖచ్చితంగా 500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి, జనగామ జిల్లా శాఖ, జనగామ నియోజకవర్గ రైతాంగం మొత్తం కోరుతా ఉన్నారు.
కాబట్టి ఖచ్చితంగా నువ్వు మాట ఇచ్చిన ప్రకారం ఇవాళ 2200 మీద 500 బోనస్ అనేది సన్న వడ్లైనా దొడ్డు వడ్లైనా ఇవ్వాలి. సన్న వడ్లకు నువ్వు ఇచ్చే అవసరమే లేదు. ఇలా మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్నది. మార్కెట్లో బియ్యం ఇలా 60 రూపాయల నుంచి 80 రూపాయలే దొరుకుతున్నాయి. అటువంటిప్పుడు నువ్వేదో 300-500 రూపాయలు నీకు ఇవ్వడానికి కూడా నువ్వు ఇస్తే కూడా అమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ప్రైవేట్ మార్కెట్లో కూడా పోతే 90% పండించిన దొడ్డు వడ్లకే ఖచ్చితంగా 500 రూపాయలు ఇవ్వాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. నీ యొక్క నాలుక మడత వేయడం ఎన్నిక ఇవ్వడం అనేది సరికాదని కూడా మేము అందరం ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దొడ్డు వడ్లకు 500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో నిరసన కార్యక్రమాలు అయితే జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. దొడ్డు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలన్న డిమాండ్ అయితే మనకు ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలతో నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రైతాంగానికి సపోర్టుగా నిలుస్తూ ధాన్యం కొనుగోలు వెంటనే చేయాలని, అలాగే సన్న బియ్యానికి మాత్రమే బోనస్ ఇస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనను చాలా తీవ్రంగా తప్పుపడుతున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. రైతులు వేసినటువంటి అన్ని దానికి ప్రతి సన్న ఓడ్లు దొడ్డు ఓడ్లు అని తేడా లేకుండా అన్నింటికి కూడా హామీ ఇచ్చినట్టుగా, ఎన్నికల్లో మాట ఇచ్చినట్టుగా 500 బోనస్ ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు.